దేవుని గుడిలా దేవుని ప్రసాదంలా ఏమన్నా చేయరాని తప్పు చేస్తే జరగరాని అపచారం జరిగితే ఏం చేస్తాం? దేవునికి మొక్కి దండం పెట్టి మళ్ళీ జరగకుండా చూసుకుంటామని మొక్కుకొని షంపలేసుకుంటాం. కానీ రాజకీయాలు చెయ్యం కదా. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి లడ్డు మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది కదా. ఆ దేవుని లడ్డులా అపచారం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు తప్పైపోయింది స్వామి అని ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తున్నారు. చేసిన తప్పును మన్నించాలని దేవుని గుళ్ళను మళ్ళా శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకుంటున్నాడు. ఇగో చూడుర్రి. విజయవాడ దుర్గమ్మ గుడి మెట్లను స్వయంగా ఆయననే కడిగిండు. మెట్లకు పసుపు కుంకుమ పూసిండు. ఓ సారు ఆ లుంగి మీది కనుకో పసుపు అంటగల్లా. గట్లా ఆ లడ్డు నిజంగా కల్తీ అయిందో కాలేదో గాని దేశం మొత్తం ఏడ చూసినా తిరుపతి లడ్డు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా జగన్ పార్టీలే కావాలని చేసిరని పవనాలు సారు మస్తుగా గరమైండు. మేము రాముణ్ణి పూజిస్తాం, హనుమంతునికి పూజ చేస్తాం, మేము ఎవలకు భయపడం. విజయవాడ కొండ మీదున్న దుర్గమ్మ తల్లి రథం సింహాలు మాయమైనప్పుడు సుతం జగన్ పార్టీలు అడ్డగోలుగా మాట్లాడిరని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. సనాతన ధర్మం జోలికొస్తే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చిండు. అయితే కొంతమంది పవనాలు సార్ని సపోర్ట్ చేస్తే కొంతమంది మాత్రం ఏందో ఈయన గుడికో తీరుగా మాట్లాడతాడు. అప్పుడే కమ్యూనిస్టోళ్ళ బావాలంటాడు. బీజేపీలతో సోప చేసిన కాడికెళ్ళి పురాగా గిట్ల చేస్తున్నాడేనని అంటున్నారు జన సైనికులు. ఇప్పుడు నిజంగా దేవుని లడ్డును కల్తీ చేస్తే నిజమేందో తేల్చి శిక్ష వేయాలి. ఆయన సుతం సర్కార్లనే ఉన్నాడు, మీదికెళ్ళి ఉప ముఖ్యమంత్రి ఆయే. సీఎం చంద్రాలు సారు సోపతి మంచి సోపతేనాయే. గిట్లా ఉత్త మాటలు మాట్లాడే బదులు నిజం నీకు తెలిస్తే అయిపోయా అంటున్నారు మేధావులు.